ఏ నమ్ముకొని ఒక కంపెనీ ఏం చేసిందంటే ఖర్చులు తగ్గించుకుంటాము అని చెప్పి 2022లో ఓపెన్ ఏఐ సహాయంతో ఏఐ సర్వీసెస్ తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసి దాదాపు 700 ఎంప్లాయీస్ని తీసేసింది. అయితే సో అప్పట్లో దీనికి సంబంధించి వాళ్ళు కొంచెం తీసేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ అట్లా తీసేసింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలు తగ్గట్టు ఫలితాలు ఇవ్వలేదు. అంటే ఏ అనేది ఎంప్లాయీస్ వర్క్ చేసినట్లు చేయట్లేదు అని చెప్పి సో వాళ్ళు దానికి సంబంధించి మొత్తం క్లార్నా కంపెనీ ఇమేజ్నే దెబ్బతీసేలాగా ఉందని చెప్పి ఏఐని సో పెద్ద దెబ్బ తగిలింది. అంటే 2021లో దీని ఎవాల్యుయేషన్ వచ్చేసి $45.6 బిలియన్ ఉంటే 2022కి ఆల్మోస్ట్ $6.7 బిలియన్, అంటే దాదాపు చూసుకోండి ఎంత పడిపోయింది అనేది. సో దీనికి సంబంధించి ఏఐ ఆధారిత విధానం వల్ల దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోయాయి. సో కరెక్ట్గా లేదు అది ఇది అని చెప్పి అంటే మళ్ళీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుందాం ప్లాన్ చేస్తుంది కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ దొరుకుతలేరు. సో ఇది అనమాట పరిస్థితి. సో ఇదైతే స్వీడిష్ కంపెనీ క్లార్నా కంపెనీకి జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇస్తాము అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడి నుంచి అయినా మీరు వర్క్ చేయొచ్చు అన్నట్లు సో అది ట్రై చేస్తూ ఉంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడానికి. ఇప్పటికైతే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏఐ అనేది ఇంకా డెవలప్ కాలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.